ఓకేనా. సో అందరికీ వెరీ కూల్ గుడ్ ఈవినింగ్. సో ఈ లైవ్ ఎందుకు చేస్తున్నానంటే లైక్ చిన్నప్పటి నుంచి ఫస్ట్లీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఎందుకంటే నేను మీకు వీడియోస్లో ఎక్కడ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోలేదు. లైక్ అసలు నేను ఎవరు ఏంటి అనేది ఫస్ట్ మీకు చెప్తాను. సో ఫస్ట్లీ నా పేరు వచ్చేసి విష్ణువర్ధన్. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి ఒక బాయ్, కానీ డ్రీమ్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి. సో చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ ఏమో చాలా ఉన్నాయి. అందరికీ సర్వీస్ చేయాలని అయితే మోటివ్ అయితే ఉంది. సో దానికోసం వేస్తున్న మొదటి అడుగే సో ఈ విష్ణు స్మార్ట్ ఇన్ఫో వెబ్సైట్, అలాగే విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్. ఓకేనా. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇది మన వెబ్సైట్. సో ఎవరైనా సరే ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి విష్ణు స్మార్ట్ ఇన్ఫో VISHNUSMARTINFO, సో స్పేస్ ఏం లేకుండా విష్ణు స్మార్ట్ ఇన్ఫో.com. సో మీరు కనుక ఎంటర్ చేశారంటే మీకు మన వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్లీ నా గురించి నేను చెప్పుకుంటాను. లైక్ సో నా పేరు విష్ణువర్ధన్. లైక్ ప్రెజెంట్లీ నేనేం చేస్తున్నానంటే పిహెచ్డి చేస్తున్నాను. పిహెచ్డి ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్. అండ్ సో వన్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో నేనైతే పిహెచ్డి చేస్తున్నాను. సో ఎంఎస్సిలో లైక్ నేను చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మా కాలేజ్లో మా డిపార్ట్మెంట్లో సో ఐఎమ్ ద ఫస్ట్ వన్, లైక్ అంటే టాప్ 1 నేనే. సో గ్రేడ్ పరంగా. అలాగే ఐసీఆర్ పిహెచ్డి ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 42 సెక్యూర్ చేసుకున్నాను. సో టోటల్ ఇండియా లెవెల్లో 42 ర్యాంక్ సెక్యూర్ చేసుకొని లైక్ వన్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో సో నా డ్రీమ్ డిపార్ట్మెంట్లో లైక్ ప్రెజెంట్ పిహెచ్డి చేస్తున్నాను. సో నాకైతే రీసెర్చ్ పరంగా ఇంట్రెస్ట్. సో ఇది నా గురించి. ప్రెజెంట్ ఐఎమ్ పర్సూయింగ్ మై పిహెచ్డి ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సో సెప్టెంబర్ అయిపోయిన తర్వాత పిహెచ్డి సెకండ్ ఇయర్లోకి వెళ్ళబోతున్నాను. సో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, టోటల్గా జెనెటిక్స్, జీన్స్, వీటి మీద నా రీసెర్చ్ అయితే ఉంటుంది. సో ఎందుకన్నా ఇవన్నీ చెప్తున్నామంటే లైక్ ప్రెజెంట్ ఇప్పుడు నీట్ 2025 బ్యాచ్ వాళ్ళకి నేను ఒక బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాను. అంటే లైక్ ఎలా అంటే సో మీకు చాలా బ్యాచెస్ ఉంటాయి ఆన్లైన్లో, సో చాలా సోర్సెస్లో. అలాగే తెలుగు నుంచి కూడా ఎందుకు ఒకరం స్టార్ట్ చేయకూడదని సో నాకు ఎప్పటి నుంచో ఆశ. ఒకటి, అందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. అండ్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ, ఓకేనా, ట్రీట్మెంట్, ఓకేనా. సో తక్కువ ప్రైస్లో విద్య, వైద్యం. సో ఇది నా ఏం. సో ఎప్పటికైనా అచీవ్ చేస్తాను అని అయితే నాకు గట్టి నమ్మకం ఉంది. సో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా లైక్ మంచి ఎడ్యుకేషన్ అండ్ మంచి వైద్యం ఇవ్వాలని నాకు ఆశ. ఓకేనా. సో ఇది ఫస్ట్లీ నా గురించి. సో అందులో భాగంగానే నీట్ 2025కి ప్రెజెంట్ ఒక బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాను. సో ఫస్ట్లీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ వచ్చేసి విష్ణుస్మార్టిన్ఫో.com. అండ్ ఇంకొద్ది రోజుల్లో ఒక 3 to 5 డేస్లో విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్ కూడా నేను లాంచ్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చేసి వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను. ఇంకా 3 to 5 డేస్లో యాప్ కూడా లాంచ్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది మన వెబ్సైట్. సో కొత్త లోగో అన్నీ, ఓకేనా. సో విష్ణు స్మార్ట్ ఇన్ఫో, ఒక్క నిమిషం, విష్ణు స్మార్ట్ ఇన్ఫో గైడింగ్ యూ టు గ్రేటర్ హైట్స్. సో స్టూడెంట్స్ని మంచి వేలో నడిపించడానికి, లైక్ మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఎంత లైక్ అంటే బాగలేదని మీకు తెలుసు. సో ఎక్కడో ఒక చోట 2 చోట్ల బాగుండొచ్చు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో కొంచెం బాగలేదు. ఎందుకంటే నేను పిహెచ్డి సెకండ్ ఇయర్ చదువుతున్నాను కదా. సో యూజీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు పిహెచ్డి సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో పిహెచ్డియే లాస్ట్ అంటారు కాబట్టి పిహెచ్డి చేస్తున్నాను. అన్ని చోట్ల చూశాను కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత లేదు. అన్న నువ్వేమి మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేస్తావా అంటే మనకి అంత లేదు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి కదా. సో అందుకోసమే ఫస్ట్ స్టెప్ ఇది, ఓకేనా. సో ఫ్యూచర్లో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలీదు. మీ సపోర్ట్ ఉంటే ఎంతవరకైనా వెళ్ళొచ్చు. లైక్ తక్కువ ప్రైస్కి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్నది ఈ విష్ణు స్మార్ట్ ఇన్ఫో యాప్, గైడింగ్ యూ టు గ్రేటర్ హైట్స్. ఇది మన ట్యాగ్ లైన్, ఓకేనా. సో ఇది మీకు కనిపిస్తుంది కదా. సో వెబ్సైట్ ఇది. ప్రెజెంట్ అయితే నీట్ 2025 వాళ్ళ కోసం సో ఒక బ్యాచ్ అయితే క్రియేట్ చేశాను, ఓకేనా. ఫస్ట్ ఈ బ్యాచ్కి సంబంధించి చెప్తాను.
సో ఇది మార్గదర్శక్ బ్యాచ్. సో పేరులోనే ఉంది కదా, స్టూడెంట్స్కి ఒక వే చూపించడానికి, మంచి వే, లైక్ ఏంటంటే మంచి మెడికల్ కాలేజ్లో సీట్ తెప్పించుకోవడానికి. సో మంచి కాలేజీలు, లైక్ ఎలా అంటే ప్రజెంట్ నేను చూడండి ఇప్పుడు పిహెచ్డి సెకండ్ ఇయర్ చేస్తున్నాను అండ్ వన్ ఆఫ్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్. సో ఇప్పుడు నాకంటూ ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో ఓకేనా. సో ఎనీవే చూపిస్తాను చూడండి ఒక్కసారి రొటేట్ చేసి అండ్ ఒక 1 minute. సో ఎనీవే సో మీ కింద కొంచెం కనిపిస్తుంది కదా ఇదో. సో ఇది రూమ్, ఓకేనా. ఇలా నాకు ఒక రూమ్ ఉంది. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఫెసిలిటీస్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి, ఓకేనా. సో ఇది ఒక ఇన్స్టిట్యూట్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఎడ్యుకేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫండ్స్ అంతే ఉంటాయి, మంచి లైక్ ఎక్విప్మెంట్ మొత్తం మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి. అంటే సో ఏదో ఒక కాలేజీలో చదవడం వేరు, మంచి కాలేజీలో చదవడం వేరు. స్టూడెంట్స్ని ఒక మంచి వేలో నడిపించి ఒక మంచి ఎంబీబీఎస్ కాలేజీలో సీటు తెప్పించాలనేది ప్రయత్నం. లైక్ ఎయిమ్స్, ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో అది కూడా టాప్ 10 ఎయిమ్స్లో ఈ బ్యాచ్లో వాళ్ళకి సీట్ తెప్పియాలి, ఇదే నా ఆశ. అన్న ఎందుకన్నా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు, అంత కాన్ఫిడెన్స్ అవసరమా అంటే ఎస్, మినిమం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి. ఇంత బ్యాచ్ లాంచ్ చేస్తున్నాను, ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఒకటి లైక్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ. సో నేను ఇప్పుడు క్రియేట్ చేస్తుండొచ్చు ఈ బ్యాచ్, కానీ ఫ్యాకల్టీకి ఆల్రెడీ 20+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు మన బ్యాచ్లో టీచ్ చేసే ఫ్యాకల్టీ ఆల్రెడీ లైక్ సో మెనీ బిగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు, ఓకేనా. సో ఆల్రెడీ ఎక్స్ ఆకాష్, ఎక్స్ అలెన్ ఫ్యాకల్టీ, లైక్ బిగ్ ఇన్స్టిట్యూట్స్లో బిగ్ ఇన్స్టిట్యూట్స్, ఓకేనా, బిగ్ సిటీస్, ఆ సిటీస్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో అంటే పెద్ద సిటీస్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెడుతున్నారంటే మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. అంటే అంత మంచి ఫ్యాకల్టీ ఇప్పుడు నా బ్యాచ్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే మార్గదర్శక్ బ్యాచ్ ఉందో 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ నా దగ్గర ఉంది. సరే అన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది మరి బాగా చెప్తారా అంటే నేనే స్వయంగా మీకు ఆల్రెడీ డెమో క్లాసెస్ రన్ చేశాం. August 15 నుంచి August 30 వరకు డెమో క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. సో సపరేట్గా లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో. నేను కూడా వాళ్ళ క్లాసెస్ విన్నాను అండ్ వాళ్ళ క్లాసెస్ విన్న తర్వాత యాజ్ ఎ స్టూడెంట్గా నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇంత మంచి ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నప్పుడు సో నేను దీన్ని పెద్దగా స్టార్ట్ చేయాలి, ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయాలి, సో స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అది నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నా బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఎయిమ్స్ కాలేజ్లో సీట్ తెప్పియడం. అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకటి ఫ్యాకల్టీ మంచిగా ఉంది అండ్ సెకండ్ థింగ్ సో మీకు నా గురించి తెలిసిందే కదా, లైక్ నేనైతే చాలా రెస్పాన్సిబిలిటీ పర్సన్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పుడు నా మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకైనా సరే రాత్రి 3 అయినా కూడా సో నేను వాళ్ళకి అందరి మెసేజెస్కి రిప్లైస్ ఇచ్చే పడుకుంటాను. లాస్ట్ 2 daysలో ఈ వెబ్సైట్ బిజీలో ఏమైనా ఇచ్చిండకపోవచ్చేమో, సో ఆల్రెడీ ఇచ్చేసాను, అందరికి ఇచ్చేసాను, ఓకేనా. లాస్ట్ 3 వరకు నేను మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి రిప్లైస్ ఇస్తాను. అండ్ యూట్యూబ్లో కూడా ఏ అప్డేట్ వచ్చినా సరే, ఇప్పుడు ఈ వెబ్సైట్ లాంచ్ ఉంది, సో లైక్ 5కి వెబ్సైట్ లాంచ్ ఉంది అనగా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడుతుంటారు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అని. సో వాళ్ళ కోసం ఇంత టెన్షన్లో ఉన్నా కూడా వాళ్ళ కోసం కూడా వీడియో పెట్టాను నేను. అంటే ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నాం అని కాదు, లైక్ సో యాజ్ ఎ బేసిక్గా రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ నేను. వన్స్ మాట ఇచ్చాను అంటే లైక్ ఆ మాట మీద నిలబడే వ్యక్తిని. ఒకటి ఫ్యాకల్టీ మీద నమ్మకం, సెకండ్ నా మీద నాకు నమ్మకం. లైక్ ఇప్పుడు మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి, ఆ గొర్రెల మందులో వేస్తారు మిమ్మల్ని. ఒక 3 లక్షలు 2 లక్షలు మీ దగ్గర నుంచి తీసుకొని ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో 1000 మందో 500 మందో ఉంటారు, ఆ గొర్రెల మందలో మిమ్మల్ని వేస్తారు. సో ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళనే పట్టించుకుంటారు. సో ఇప్పుడు నడుస్తున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ప్రజెంట్ ఉన్న విధానం ఇది, అంతే కదా. సో ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ మీరు చేయాలి అంటే వేరే ఎక్కడన్నా మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో 3 లక్షలు ఫీజు తీసుకుంటున్నారు. అంతమంది దగ్గర తీసుకుంటున్నారు, ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ఆ గొర్రెల మందలో మిమ్మల్ని వేస్తారు. సో మిమ్మల్ని
ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళనే పట్టించుకుంటారు, ఇంకా మిగతా వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఆ గొర్రెల మందలాగా మన వెబ్సైట్ అయితే ఉండదు, మన బ్యాచ్ అయితే ఉండదు. సో అందుకే నీకు ఫస్ట్లే పెట్టాను నేను ఇక్కడ. సో లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది, మహా అంటే ఒక 150 to 200 మెంబర్స్నే తీసుకుంటాను, అంతకు మించి ఎక్కువ మందిని తీసుకోను. సో మీకు మాట ఇస్తున్నాను కదా, 150 to 200 మెంబర్స్నే తీసుకుంటాను, అంతకు మించి ఎక్కువ తీసుకోను. ఎందుకు అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాచ్ నేను రన్ చేస్తున్నాను, అండ్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. ప్రైజ్ అనేది మోటివే కాదండి. సో మరి ఎందుకన్నా ప్రైజ్ 7777 పెట్టినావు అంటే ఫస్ట్ 7 అనేది నా లక్కీ నెంబర్. సో అందుకని నేను అన్ని 7s ఉండేలాగా పెట్టాను. అండ్ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది. ఈ 7777కి మీకు ఏమేమి ఫీచర్స్ ఇవ్వబోతున్నానో ఫస్ట్ చెప్తాను, వినండి, ఓకేనా? లైక్ మీకు బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఏవైతే ఫీచర్స్ అన్నీ ఉంటాయో అన్నీ మన ఫీచర్స్ అన్నీ మనకు నేను ఈ బ్యాచ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఫస్ట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా? మీరు లైవ్ క్లాస్ కనుక మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. క్లాస్ అయిపోయిన తర్వాత సో అసైన్మెంట్స్ ఉంటాయి, ఓకేనా? ఆ రోజు ఏం జరిగిందో ప్రతిరోజు క్లాస్లో, క్లాస్ ఎండింగ్లో సో ఆ క్లాస్లో మీకు ఏమర్థమైందో మీకు క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో అసైన్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ క్లాస్ నోట్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది, బోత్ వెబ్సైట్లో ఉంటుంది, యాప్లో ఉంటుంది. యాప్ ఒక 3 to 4 డేస్లో లాంచ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ పర్సనల్ మెంటరింగ్. మీరు ఎలా చదువుతున్నారు అనేది నేను పర్సనల్గా మిమ్మల్ని మెంటర్ చేస్తాను. ఎందుకంటే లైక్ ఇప్పటి వరకు పిహెచ్డి వరకు వచ్చాను, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను. వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో ఆల్ ఇండియా ర్యాంక్ 42 కూడా తెచ్చుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను గైడ్ చేయాలంటే ఫస్ట్ నా గురించి నాకున్న సత్తా ఏంటో చెప్పుకోవాలి కదా. నాకేం సత్తా లేకపోతే మీకేం గైడ్ చేయలేను కదా. సో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. లైక్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక 100 to 150 మెంబర్స్ జాయిన్ అవుతే ఆ 100 to 150 మెంబర్స్ని నేను పర్సనల్గా మెంటర్ చేస్తాను. సో మీ ఫ్యాకల్టీ కూడా పర్సనల్గా మెంటర్ చేస్తారు. అంటే మీరు చదువుతున్నారా లేదా, అంటే ఈ వయసులో ఒంటరిగా లైక్ చదువుకోండి అని వదిలేస్తే కొంచెం చదువుకునే వాళ్ళు బాగుపడతారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే చదువుకోండి అని వదిలేస్తే సో సోషల్ మీడియాలో ఇవే చూసుకుంటుంటారు. అట్లా కాకుండా మీరు సరిగ్గా చదువుతున్నారా లేదా, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో మీ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా ఉందా లేదా, ఎందుకంటే మీకు తెలియదండి. సో ఇప్పుడు ఎవరైతే మెయిన్గా డ్రాపర్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ బ్యాచ్, అంటే లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ బ్యాచ్. అలాగే ఎవరైతే ప్రెసెంట్ క్లాస్ 12 చదువుతున్నారో వాళ్ళ కోసం ఈ బ్యాచ్. అలాగే మీకు ఈ బ్యాచ్లో బోత్ టోటల్ సిలబస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ నీట్ సిలబస్ కవర్ చేస్తాను. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో మీకు తెలీదు 1 ఇయర్ మీరు లాంగ్ టర్మ్ కోసం వెళ్తున్నారు అంటే ఎంత టైం మీకు పెడుతున్నారు, ఆ టైం విలువ మీకు ఇప్పుడు తెలియదు. కానీ సో మీరు ఏదన్నా కోర్స్ అయిపోయిన తర్వాత మీ ఏజ్ చూస్తే అప్పుడు తెలుస్తుంది. అంత ఇయర్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ ఇయర్ మీరు వేస్ట్ చేయనివ్వండి. నేను మిమ్మల్ని మెంటర్ చేస్తూ ఉంటాను, ఓకేనా? సో నేను పర్సనల్గా మెంటర్ చేస్తాను మిమ్మల్ని. సో నా మీద నమ్మకం ఉంటే మీరు జాయిన్ అవ్వండి. సో ఆ తర్వాత నేను చూసుకుంటాను ఎలా చదవాలి ఏంటి అనేది మొత్తం నేను మిమ్మల్ని పర్సనల్గా మెంటర్ చేస్తాను. సో ఈ కంప్లీట్ కోర్సులో ఏంటంటే లైవ్ రికార్డెడ్ క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి మీకు. సో మీకు నీట్ 2025 ఎగ్జామ్ అయిపోయేంత వరకు సో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో వన్స్ మీకు నేను వెబ్సైట్లోకి వెళ్తాను చూడండి. సో ఇది యాప్, ఓకేనా? సో ఇది వెబ్సైట్, ఓకే? సో ఇది ఫస్ట్ మేము September 2 నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఓకేనా? September 2 నుంచి ఈ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకేనా? బేసిక్స్ నుంచి మీకు స్టార్ట్ చేస్తారు. September 2 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే ఎవరైతే September 2 లోపు బ్యాచ్లో జాయిన్ అవుతారో సో వాళ్ళకి ప్రైజ్ వచ్చేసి ఇది 7777. టోటల్ నీట్ 2025 ఎగ్జామ్ అయిపోయేంత వరకు మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, పర్సనల్ మెంటరింగ్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ మొత్తం ఉంటాయి నీట్ 2025 అయ్యే వరకు. సో ఈ ఆఫర్ వచ్చేసి ఇప్పుడు 15,000 ఫీ అయితే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ ఇచ్చి 7777. ఇది ఈ ఫీజు నేను ఫస్ట్ టైమే స్టార్ట్ చేసి ఉండొచ్చు, కానీ నా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ 20+ ఇయర్స్ ఆల్రెడీ అలైన్లో పనిచేసిన వాళ్ళు, ఆల్రెడీ ఆకాష్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు నా ఫ్యాకల్టీలో. సో వాళ్ళకు కూడా నేను ఇవ్వాలి కాబట్టి
మీకు ఇంత మంచి ఫ్యాకల్టీతో వేరే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే ఖచ్చితంగా 2 lakhs అట్లా మీ దగ్గర తీసుకుంటారు. అవసరం లేదు, తక్కువ ప్రైస్కి మీకు బెస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి 7,777 అందుకోసం ఈ ఫీ. అండ్ మీకు టెస్ట్ సిరీస్ చూపిస్తాను చూడండి. ఇది లైవ్ క్లాసెస్ ఉంటాయి, అంటే ఈ లైబ్రరీ ఉంటుంది. సో మీకు అవసరమైన క్లాస్ నోట్స్ అన్నీ నేను ఈ లైబ్రరీలో పెడుతుంటాను. అండ్ వెన్ గోస్ టు టెస్ట్ సిరీస్, సో టెస్ట్ సిరీస్లోకి వెళ్దాం. ఓకేనా? సో టెస్ట్ సిరీస్, సో మీరు మెడికల్లోకి వెళ్ళండి. సో మెడికల్ యూజీ, మెడికల్ ఎంట్రన్స్ అండ్ నీట్ యూజీ. సో ఇక్కడ నీట్ యూజీ కనిపిస్తుంది కదా, సో ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి. ఒక 1 minute. సో ఇది స్క్రోల్ అవుతుంది. ఎన్ని విధాలుగా టెస్ట్ ఉన్నాయో అరౌండ్ 486 టెస్ట్ అయితే ఉన్నాయి కేవలం నీట్కి. అంటే ఇన్ని ఫీచర్స్ ఇస్తున్నాను కాబట్టి సో మినిమం టు నేనైతే మ్యాక్సిమం ప్రైస్ తగ్గించడానికి చూసాను, మ్యాక్సిమం తగ్గించాను. ఓకేనా? 7,777 ఇది టోటల్ ఫీ ఫర్ ఆల్ క్లాస్. ఓకేనా? ఆల్ సబ్జెక్ట్స్కి, ఆల్ క్లాసెస్కి, ప్లస్ ఈ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి. ఓకేనా? మార్క్ టెస్ట్ ఉన్నాయి. మార్క్ టెస్ట్లు చూడండి ఎన్ని మార్క్ టెస్ట్లు ఉన్నాయో, టోటల్ 10 మార్క్ టెస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీకు మార్క్ టెస్ట్ సపరేట్గా ఉంటుంది. మా ఫ్యాకల్టీ ద్వారా కూడా కొన్ని మార్క్ టెస్ట్ క్రియేట్ చేయించి నేను పెడతాను. సో టాపిక్ వైజ్ మార్క్ టెస్ట్, బయాలజీలో టోటల్ 107 టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, కెమిస్ట్రీలో 98 టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఫిజిక్స్లో 60 టెస్ట్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న టెస్ట్ అన్నీ కూడా లైక్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లేటెస్ట్ నీట్ ఎట్లా అయితే అడుగుతున్నారో ఆ ఫార్మాట్లోనే ఉంటాయి. ఓకేనా? అండ్ సెక్షనల్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఫిజిక్స్లో 3, సో అంటే ఒక పార్ట్ ఆఫ్ ద సిలబస్ తీసుకొని ఆ పార్ట్ ఆఫ్ ది సిలబస్లో. సో ఓకేనా? ఫిజిక్స్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, కెమిస్ట్రీ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అట్లా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి. సో 2018 నుంచి సో అన్ని పేపర్స్ ఉన్నాయి. 2014 కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూస్ కూడా ఉంటాయి. సో టోటల్గా మీరు కనుక ఈ కోర్సులో జాయిన్ అవుతే టోటల్ లైవ్ క్లాసెస్ వస్తాయి, రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, దీంతో పాటు క్విజెస్, డైలీ క్విజెస్. సో ఈ క్విజెస్ అనేది ఫ్రీ అండి. సో ఈ వెబ్సైట్లోకి ఎవరు వచ్చినా ఈ క్విజెస్ అనేవి రాసుకోవచ్చు. డైలీ ఒక క్విజ్ పెడతాను. సో డైలీ మీరు ఒక క్విజ్ పెడతాను, 20 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు క్విజ్ అనేది మీరు ఫ్రీగా చేసేయచ్చు. సో ఈ క్విజెస్ కూడా ఉంటాయి, డైలీ ఉంటాయి. ఓకేనా? మీరు నీట్ 2025 ఎగ్జామ్ రాసేంత వరకు డైలీ మీకు క్విజెస్ అయితే వస్తాయి. అండ్ 486 టెస్ట్ సిరీస్ కూడా మీకు ఈ బ్యాచ్లో వస్తాయి. ఓకేనా? సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి. ఇవే కాకుండా రెగ్యులర్ టెస్ట్ అంటే సో మీకు ఇప్పుడు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి, లేకపోతే 2 weeks వన్స్ రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా? సో రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా క్లాసెస్ అనేవి సో మీ ఇప్పుడు చాలామంది ఉంటారు ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఎక్కువ ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే హిందీలో ఉంటాయి, ఇలా ఉంటాయి. సో మన బ్యాచ్లో ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటాయి. ఓకేనా? సో మన డెమో క్లాసెస్లో ఇంగ్లీష్ ఎక్కువ వాడారు, నేను సార్ వాళ్ళకి చెప్పిన తర్వాత తెలుగు లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. మీకు లాస్ట్ 2-3 క్లాసెస్లో తెలుగు కూడా యూజ్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ అడిగారు నన్ను, అన్న తెలుగు కూడా యూజ్ చేయమని చెప్పండి అని. సో ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు లాంగ్వేజ్లో మన బ్యాచెస్ అనేవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు క్లాస్ 12 చదువుతున్న వాళ్ళైనా సరే, ఓకేనా, క్లాస్ 11 చదువుతున్న వాళ్ళైనా సరే, సో మీరు లేకపోతే ఆల్రెడీ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయినా సరే మీరు మన బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు అడిషనల్ కోసం. ఈ క్లాసెస్ అనేవి ఈవినింగ్ ఉంటాయి, లైవ్ క్లాసెస్. ఓకేనా? లైవ్ క్లాసెస్ ఈవినింగ్ ఉంటాయి. మీకు రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. లైవ్ క్లాసెస్ 6 to 9 PM ఉంటాయి, మండే టు సాటర్డే. ఓకేనా? సండే మీకు టెస్ట్ ఉంటుంది. ఓకేనా? 6 to 9 PM ఉంటాయి. రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా మీకు టెస్ట్ ఉంటాయి. మీకు ఎలా అయితే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే వీక్లీ టెస్ట్ పెడతారు కదా, అలా వీక్లీ టెస్ట్ 2 weeksకి వన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే సో యాజ్ ఎ స్టూడెంట్గా నాకు తెలుసు కదా, బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ సబ్జెక్ట్లోకి దిగిపోతే నెక్స్ట్ ఇయర్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీట్ 2025 పేపర్ అయితే అంత ఈజీగా ఉండదు. ఈ ఇయర్ ఈజీగా ఇచ్చారు కాబట్టి సో ఆల్రెడీ చాలా అందరు అన్నారు ఇంత ఈజీగా పేపర్ ఇచ్చారు, ఇంతమందికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కట్ ఆఫ్ ఏమో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిందని. నెక్స్ట్ ఇయర్ పేపర్ అంత ఈజీగా ఉండదు.
ఖచ్చితంగా మోడరేట్ లెవెల్లో ఉంటుంది. ఆ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవాలి. సో క్లాసెస్ అనేవి బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ టోటల్ సిలబస్, సో ఈ టోటల్ సిలబస్ అనేది ఫిబ్రవరి 15th కల్లా కంప్లీట్ చేస్తాం. ఎవరైతే ఈ మార్గదర్శక్ బ్యాచ్లో జాయిన్ అవుతారో సో ఫిబ్రవరి 15 కల్లా మీకు ఆ సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది. సో సెప్టెంబర్ 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో బాటనీలో ఫస్ట్ వీక్ ఏం చెప్తారు, సెకండ్ వీక్ లైక్ జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం చెప్తారు అనేది షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఈ షెడ్యూల్ కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మన వెబ్సైట్లో కూడా మీరు ఈ లైబ్రరీలోకి వెళ్తే చూడొచ్చు. ఓకేనా? సో ఇది షెడ్యూల్, టోటల్ షెడ్యూల్. సో ఫిబ్రవరి 15 నేను చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 15 కల్లా టోటల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ మార్చిలో మళ్ళీ చూడండి, మీరు చదవడం ఒక ఎత్తు, ఫస్ట్ సారి చదవడం 50%, రిమైనింగ్ 50% మీరు రివైజ్ చేయడం మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని మీరు క్రాక్ చేయాలి అంటే ఫస్ట్ చదవాలి. చదివింది డైరెక్ట్ పోయి ఎగ్జామ్ రాస్తానంటే కుదరదు. 50% ఒక్కసారి చదవడం, దాన్ని రివైజ్ చేయడం, మార్క్ టెస్ట్ రాయడం, అగైన్ 50%. సో టోటల్ సిలబస్ అంతా కవర్ చేసిన తర్వాత మార్చ్ మంత్లో క్విక్ రివిజన్ ఉంటుంది. ఓకేనా? టోటల్ ఏదైతే సిలబస్ కవర్ చేసామో అదంతా క్విక్ రివిజన్ ఉంటుంది. సో పార్ట్ టెస్ట్ ఉంటాయి. సో అప్పుడు ఒక్కొక్క పార్ట్ అంటే బాటనీలో టోటల్ 4 పార్ట్స్ డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఒక టెస్ట్ ఉంటుంది అలా. అండ్ ఏప్రిల్లో ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఉంటాయి. ఎందుకంటే నా దృష్టిలో మీరు చదవడం ఎంత ఇంపార్టెంటో మార్క్ టెస్ట్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎవరినైనా అడగండి, ఎవరైనా 650+ వచ్చిన క్యాండిడేట్స్ని అడగండి, మార్క్ టెస్ట్ రాసింటారు. ఎన్ని మార్క్ టెస్ట్ రాసింటారో వాళ్ళని అడగండి, మీకు వాళ్ళే చెప్తారు. ఎందుకంటే మార్క్ టెస్ట్కున్న ఇంపార్టెన్స్ అంతా. సో ఏప్రిల్లో ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఉంటాయి. సో ఇది టోటల్గా షెడ్యూల్ నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్. మొత్తం అంతా ప్రిపేర్డ్గా ఉంది. సెప్టెంబర్ 2 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయడం ఒక్కటే. ఓకేనా? సో ఇది, సో ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. క్లాస్లో మీరు డౌట్స్ అడగచ్చు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే వాళ్ళకి అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఏదైనా డౌట్ ఉంది, మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే డైరెక్ట్గా డౌట్ అడిగేయండి. మీకు ఏం అర్థం కాకపోయినా సరే, ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, మీరు మొహమాటం పడాల్సిన అవసరమే లేదు. సరే ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, అందరూ ఉంటారు, మొహమాట పడవచ్చు. ఇది ఆన్లైన్ క్లాసు, మీరు మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ఏ డౌట్ ఉన్నా మీరు క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతేనే మీ బేసిక్స్ సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటారు. సో ప్రతి ఒక్కటి నేను మెంటర్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని. అండ్ డౌట్స్ కోసమే సపరేట్ సెషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి డౌట్స్ తెప్పియడం ఇంపార్టెంటే, ఆ డౌట్స్ క్లారిఫై చేయడం ఇంపార్టెంటే. చెప్పాను కదా, ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు, కొంచెమన్నా చేంజ్ చేయాలని ఉంది. ప్రజెంట్ అయితే నీట్ వాళ్ళతో స్టార్ట్ చేశాను, ఫ్యూచర్లో చిన్నపిల్లలకు కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి. సో అవన్నీ నెక్స్ట్ థింగ్, ఫస్ట్ దీని గురించి ఫోకస్ చేద్దాం. సో ఇదండి, సో టోటల్గా ఇది. సో ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ సెప్టెంబర్ 2 లోపు జాయిన్ అయిన వాళ్ళకి సో 7,777. నాకు తెలిసినంత వరకు ఇది చాలా తక్కువ ఫీ. విత్ ద ఫ్యాకల్టీ ఐ ఆమ్ హ్యావింగ్ 20+ years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో మీకు బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఈ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎవరైతే టీచ్ చేయబోతున్నారో వాళ్ళు ఆల్రెడీ సో పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ పని చేసిన వాళ్ళు టీచ్ చేస్తున్నారు. అండ్ రిగార్డింగ్ జువాలజీ మీకు తెలుసు కదా, మల్లికార్జున్, సో నా బెస్ట్ ఫ్రెండ్ లాగా కూడా ఇప్పుడు MBBS 2nd year చేస్తున్నాడు. జువాలజీ అంటే మీకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది పార్ట్ హ్యూమన్కి సంబంధించి ఉంటుంది. సో MBBS స్టూడెంట్ కన్నా ఎవరు బాగా చెప్పగలరు ఇంకా హ్యూమన్ పార్ట్. అలాగే అతను టీచింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో జువాలజీ మీకు మల్లికార్జున్ చెప్తాడు, MBBS 2nd year స్టూడెంట్. అండ్ రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ వచ్చేసి సో ఆల్రెడీ 20+ years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చెప్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీకి మీరు భయపడాల్సిన అవసరమే ఉండదు. సో అంత మంచి ఫ్యాకల్టీ ఉంది. అంటే నేను వాళ్ళ క్లాస్లో కూడా జాయిన్ అయ్యాను కదా. ఒక టీచర్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ గుణం ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర డౌట్స్ తీసుకోవడం, ఆ స్టూడెంట్స్ని ఆ డౌట్స్ క్లారిఫై చేయడం. సో ఆ ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్ నేను చూశాను కదా,
డౌట్స్ అడుగుతున్నారు. ఆ డౌట్స్ కూడా మీకు అర్థమయ్యేంత వరకు చెప్తున్నారు. డెమో క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. ఓకేనా? సో ఇది టోటల్గా బ్యాచ్ నుంచి సెప్టెంబర్ 2 లోపు జాయిన్ అవ్వండి. ఈ ప్రైజ్ ఉంటుంది. సెప్టెంబర్ 2 తర్వాత ప్రైజ్ అనేది మళ్ళీ